ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ గురవే సచ్చిదానందమూర్తయే నిష్ప్రపంచాయ శాంతాయ గురుదేవాయ తే నమః. ఓం వాగర్థావివ సంపృక్తో వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. భగవంతుడు భగవద్గీతలో 17వ అధ్యాయంలో పోయిన వారంలో 14వ శ్లోకం చెప్పుకున్నాము. దేవః ద్విజ గురుప్రాజ్ఞ పూజనం చౌషమార్జవం బ్రహ్మచర్యం అహింసాశ శారీరం తప ఉచ్యతే అని చెప్పుకున్నాం. శారీరక తపస్సు గురించి చెప్పుకున్నాం. ఈరోజు వాచిక తపస్సు గురించి భగవంతుడు దేశానికి అందించిన దివ్య సందేశము. అందుకోసము అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇది వాక్కు తపస్సు. అందుకోసము అనుద్వేగకరం వాక్యం, ఉద్రేకతతో మాట్లాడకూడదు, ఇతరులను మనసు నొప్పించకూడదు. సత్యం ప్రియం హితంగా ఉండాలా. నువ్వు సత్యం పలుకుము, అది హితంగా ప్రియంగా ఉండాలా. సత్యం బ్రూయాత్ హితం బ్రూయాత్ అని చెప్పబడింది. ఏమి ప్రియంగా మాట్లాడాలా, హితంగా ఉండాలా, అది సత్యంగా ఉండాలా. సుమ ఎట్లంటే అట్లా మాట్లాడకూడదు. వాక్ కాలు జారినా తప్పించుకుంటాం, కాలు ఎరిగితే మళ్ళీ కట్టించుకుంటాం, మళ్ళీ నడసం సరిపోతుంది. నోరు జారిందనుకో అది చాలా ప్రమాదకరమైంది. నోరు జారనివ్వకూడదు. నోరు ఎట్లంటే అట్లా పోనివ్వకూడదు. నోరు పోయిందంటే ఇతరులు గాయపరిచినాం అనుకో, అది మనసు గాయపడుతుంది. అప్పుడు అది మానేది కాదు, చాలా బాధాకరమైనటువంటి సుమ. అందుకోసమే శ్రీకృష్ణ పరమాత్మ మీరు ఉద్రేకతతో మాట్లాడకండి, మీరు ఇతరుల బాధ పెట్టకండి అని చెప్పినాడు. అనుద్వేగకరం వాక్యం. స్వామి మేము ఉద్రేకత లేదు, ప్రశాంతంగా ఉన్నాం, మమ్మల్ని చూస్తే చాలు స్వామి తిట్టుతూనే ఉంటారు, బాధ కలిగిస్తారు అని ప్రశ్న. ఇప్పుడు అదే వచ్చింది. ఇప్పుడు మేము బాగున్నాము అయినప్పటికీ ఇతరులు మమ్మల్ని ఊరుకోరు సూచిస్తూ. అందుకోసం ఇది మహాభారతంలో వేదవ్యాస భగవానులు వారు చెప్పిన దివ్య సందేశం. ఒక శ్లోకం ఉన్నది. శుక్రాచార్యుల వారు దేవయానికి విశేషం చెప్తాడు. వృషపర్వ మహారాజు కుమార్తె అయినటువంటి శర్మిష్ఠ కొంచెము బాధ పెడుతుంది దేవయానిని. ఆ ప్రశ్నోత్తర కార్యక్రమంలో అడగండి, ఆ కథలు విశేషంగా చెప్తాను. అది బాధ పెట్టినందువల్ల ఆమె తట్టుకోలేక శుక్రాచార్యుల వారికి విన్నవించుకుంటుంది. తండ్రి నన్ను బాధ పెడుతున్నారు, నేను ఏం చేసేది, నేను మంచిగానే ఉన్నా కానీ అది సౌతి కదా, లేనిపోని నిందలు పెట్టి రకరకాలు నన్ను బాధ పెడుతుంది, నేను ఏం చేసేది తండ్రి అని ఏడుస్తుంది అన్నమాట. యః పరేషాం నరో నిత్యం మపివాదాం తితిక్షతే దేవయాని నిజానిహి దేతేన సర్వమిదం జగతు. దేవయాని ఎవరో తిట్టుతున్నారని చెప్పి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. యః పరేషాం నరో నిత్యం అపివాదాం తితిక్షితే. తితిక్ష ఓపిక వల్ల అపివాదములు ఇతరులు దూషించినటువంటి నిందించినటువంటి కఠోర వచనాలు ఎవరు సహనమనే ఓపిక ద్వారా దాన్ని జయిస్తారో. దేవయాని యః పరేషాం నరో నిత్యం
మపివాదాం తితిక్షితే దేవయాని విజానీహి తేన సర్వం ఇదం జగత్. ఇతరులు కఠోర వచనాలు పలుకుతుండగా దాన్ని సహించుకుంటారో వారు ఈ జగత్ అంతటిపైన విజయాన్ని పొందిన వాళ్ళు అవుతారు. చూశారా? ఇప్పుడు ఒక్కరిద్దరు కాదు జయించేది. ఎవరైతే ఇతర కఠోర వచనాలు పలుకుతూ నిందలు పెడుతూ నానా విధాలుగా బాధ పెడుతుంటే మీరు ఓర్చుకుంటారో అప్పుడు ఈ జగత్తు అంతటిపైన మీరు విజయాన్ని పొందిన వాళ్ళు అవుతారు. అందుకోసం యమత్పతితం క్రోధ మక్రోధేన నిరశ్యతి దేవయాని విజానీహి తేన సర్వమిదం జగతు. దేవయాని పొంగుచూ వచ్చుచున్నటువంటి క్రోధాన్ని అక్రోధేన నిరశ్యతి, అగ్ని మండుతున్నప్పుడు నీరు పోసినట్టుగా పొంగుచూ వచ్చుచున్నటువంటి క్రోధమును శాంతం చేత దాన్ని ఎవరు ఆర్పేస్తారో దాన్ని తొలగించుకుంటారో, ఆ క్రోధం వల్ల దాన్ని సహించుకొని ఆ క్రోధాన్ని నిర్మూలన చేసుకుంటారో దేవయాని విజానీహి తేన సర్వం ఇదం జగత్. ఈ జగత్తు అంతటిపైన కూడా విజయాన్ని పొందిన వాళ్ళు అవుతారు. ఒక్కరిపైన కాదు. ఇక్కడ చూశారా ఎంత వేదవ్యాస భగవానుల వారు దేవయాని శుక్రాచార్య నిమిత్తం మాత్రంగా పెట్టుకొని దేశానికి అందించిన దివ్య సందేశం. భక్తులైనటువంటి వారు ఇట్టి సందేశాన్ని వేదవ్యాస భగవానుల వారు చెప్పిన దివ్య సందేశాన్ని ఆచరణలో పెట్టుకోవాలి. మనం మంచిగానే ఉంటాం, ఇతరులు ఊరుకోరు. అది వచ్చింది ఆలాడు ఓపిక పట్టుకోవాలి. ఓపిక ఉంటే వాళ్ళని జయించిన వాళ్ళు అవుతాం. సర్వసంగ పరిత్యాగం సాధులు అంటే సాధులకు భూషణాలు క్షమ. క్షమయేవ యతీనామి క్షమీనాం సిద్ధికారక క్షమావతాం మహీలోక పరశ్చైవ క్షమావతాం క్షమ. ఇప్పుడు భక్తులం అంటున్నారు, ఎవరో తిట్టుతున్నారు దేహదృష్టితో అజ్ఞానులు. మీకంత ఓపిక లేకపోతే మీకు వాళ్ళకి తేడే ఉంది చెప్పండి. అందుకోసం ఓపిక ఉన్నప్పుడు వాళ్ళని జయించిన వాళ్ళం అవుతాం, ఓపిక లేకపోతే వాళ్ళు మిమ్మల్ని జయించిన వాళ్ళు అవుతారు. అందుకోసము ఇక్కడ యతీశ్వరులైనటువంటి పరమభక్తాగ్రేశ్వరులు క్షమయేవ యతీనామి శమీనాం సిద్ధికారక. క్షమ ఈ రెండు కలిగి ఉండాలి భక్తులైనటువంటి వారు. క్షమయేవ యతీనాం హి క్షమీనాం సిద్ధికారక క్షమావతాం మహీలోక పరశ్చైవ క్షమావతాం. క్షమ ఈ రెండు ఉంటే ఇహలోకాలను పరలోకాలను జయించగలుగుతారు. అందుకోసము క్షమయేవ యతీనామి క్షమీనాం సిద్ధికారక. మీరు సిద్ధ పురుషులు కావాలా, మహాత్ములు కావాలనుకుంటే, ఆ మాధవుని యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలనుకుంటే క్షమ ఈ రెండు కలిగి ఉండండి. భగవంతుడు చెప్పినాడు, మీరు పలకకండి, ఎవరో తెలియని వాళ్ళు పలుకుతారు, పలికినప్పుడు కొంచెం ఓర్చుకోండి, అంతే చాలు. అందువల్ల మీరు పొందుతున్నటువంటి ఇంతంత ఫలితం కాదు, అమోఘమైనటువంటి శక్తి ప్రాప్తిస్తుంది. భగవంతుడు సంతోషిస్తాడు. నేను చెప్పినటువంటి వాక్కులు ఆచరణలో పెట్టుకుంటున్నాడు నా బిడ్డ అనుకొని సంతోషపడతాడు. భగవంతుడు చెప్పినటువంటి వాక్కులు మన ఆచరణలో పెట్టుకుంటే భగవంతుడు సంతోషిస్తాడు, విశ్వమంతా కూడా సంతోషిస్తుంది. అందరూ హృదయాంతరాలలో భగవంతుడు ఉన్నాడు కావున భగవంతుని సంతోషపెట్టాలి. కావున మానవులు తెలియని వాళ్ళు దేహదృష్టితో మిమ్మల్ని అంటుంటారు కానీ ఒక ఓర్చుకొని పోతూ ఉండాలి. అందుకోసము ఇక్కడ అనుద్వేగకరం వాక్యం, ఉద్రేకతతో మీరు పలకకూడదు, ఎవరిలో కఠినోక్తులు పలకకూడదు. అది అందుకో నోరు కాలు జారినా సరిపోతుంది, కాలు ఎరిగిన కట్టు కట్టించుకొని నోరు జారితే సరిపోదు సుమా, అది ఊరు దారుతుంది, ఇతల హృదయాలను గాయపరుస్తుంది, చాలా బాధాకరమైనటువంటిది, నోరు జారనివ్వకూడదు. అనుద్వేగకరం వాక్యం, అందుకోసం ఆ వాక్కులు కూడా సత్యం బ్రోయాత్, హితం బ్రోయాత్, ప్రియం బ్రోయాత్. హితంగా ఉండాలా, అది పలికి సత్యంగా ఉండాలా, అది హితమును కలిగించే వాక్కుగా ఉండాలా. సత్యమే పలుకుతున్నారు, హితంగా ఉండాలి, అది ప్రియంగా. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః. జంతువులు శిలలు కూడా ఇక్కడ జంతువులైనటువంటి అజ్ఞానులు అందరూ కూడా ప్రియవాక్య ప్రధానైన సర్వే తుష్యంతి జంతవః. అందరూ కూడా తీయటి మాటలకు అందరూ కూడా ముగ్ధులు కావలసింది. దానికి మహత్తరమైనటువంటి దివ్యత్వము ఆ శక్తి ఉంది ఆ వాక్కు, తీయటి మాటల వల్ల. అందుకోసము ప్రియవాక్య ప్రధానైన సర్వే తుష్యంతి జంతవః, అందరూ కూడా సంతోషిస్తారు. అందుకోసము తీయటి వాక్కుల వల్ల రాళ్ళు కూడా కరుగుతాయని శాస్త్రాల పురాణాలు కూడా చెప్పబడ్డాయి.
భగవన్నామ సంకీర్తన చేస్తూ సత్యవాకులు పలికినప్పుడు ఆ భగవంతుని కరుణాకటాక్షాన్ని పొందిన దివ్య పురుషులు వాళ్ళు ఏది మాట్లాడితే అది సత్యం అవుతుంది. అందుకోసము ఇతరులు చెడిపోవాలా, వాళ్ళు చావాలా, వెళ్ళిపోవాలని కూడా అట్నే వాళ్ళు జరుగుతుంది. అలాంటప్పుడు మీ శక్తి కోల్పోతారు, ఏం లాభము? అందుకోసమే ఇక్కడ సత్యం పలుకుతుండాలా, హితంగా ఉండాలా, అది ప్రియంగా ఉండాలా, కఠినోక్తులు పలకకూడదు. భగవంతుడు ఊరిక చెప్పలే ఈ వాక్కులు మన అందరి గురించి చెప్పినాడు, అర్జునుడికి ఒక్కని కాదు, మన అందరికీ విశ్వ మానవాళికి పుట్టిపోయినటువంటి వాళ్ళు, అప్పుడున్న వాళ్ళు, పుట్టిపోయినటువంటి వాళ్ళకి పుట్టి ఉన్నటువంటి వాళ్ళు, పుట్టనున్నటువంటి వాళ్ళు, విశ్వ మానవాళికి భూత భవిష్యత్తు వర్తమానాలకు అందరికీ ఉపదేశించినటువంటి దివ్య సందేశము. సత్యం పలకాల. సత్యం మహా గొప్ప శక్తివంతమైనది. దాన్ని ఊరిక మనం జార విడుచుకొని ఒక హఠయోగ ప్రదీపికలు ఎవరైతే సత్యం పలుకుతూ ఇది కావాలనుకున్నప్పుడు అది సిద్ధించి తీరుతుంది. ఏది పొందాలనుకున్నావు అది నీకు పొంది తీరుతావు. సత్యవాక్కులు అంత అమోఘమైన శక్తి ఉంది సుమ. అందుకోసము శ్రీరామచంద్రుల వారు సత్యవాక్కు గురించి చెప్తాడు. భరతుడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు, అన్న నువ్వు తిరిగి అయోధ్య నగరానికి రావాలా, రాజసింహాసన పైన కూర్చొని ప్రజలను ఏలాలని నా వల్ల కాదు అని ఏడ్చినప్పుడు, తమ్ముడు నేను రాలేను, ఎందుకంటే సత్యవాకు గొప్పది. సత్యం నాస్తి పరోధర్మన వేదశాస్త్రాలు చెబుతూనే ఉన్నాయి. నేను సత్యవ్రతాన్ని వీడను, తండ్రి మాటను నేను నెరవేర్చి తీరుతాను. తండ్రి కైకేయికి ఇచ్చినాడు మాట, నేను తండ్రికి ఇచ్చినాను, 14 వత్సరాలు అరణ్యవాసం చేస్తానని చెప్పి. లక్ష్మీ చంద్రాదపేయత్వా హిమవత్వా హిమం త్యజేతు అతీయాన్ సాగరో వేళ నతు ప్రతిజ్ఞామహం పితుః. ఈ సముద్రుడు అద్దు దాటి వచ్చి ఈ భూమండలాన్ని ముంచితే ముంచునుగాక, చంద్రుడు తన కిరణములను విరమించునుగాక, చంద్రుడు తన చల్లటి కిరణాలు విరమించుకుని, సముద్రుడు తన మంచును త్యజిస్తే త్యజించునుగాక. అతీయాన్ సాగరో వేళ నతు ప్రతిజ్ఞా మహం పితుః. అందుకోసము లక్ష్మీ చంద్రాదపేయత్వ హిమవత్వ హిమం త్యజేతు అతీయాన్ సాగరో వేళ నతు ప్రతిజ్ఞా మహం పితుః. నేను తండ్రికి మాట ఇచ్చినాను, నేను మాటను తప్పను తమ్ముడు అని చెప్తాడు. అంటే లక్ష్మి తనను వదిలిపోతే వదిలిపోనుగాక, చంద్రుడు తన కాంతి తప్పునుగాక, చల్లటి కిరణాలు త్యజించునుగాక, మంచును త్యజిస్తే త్యజించునుగాక, సముద్రుడు అద్దు దాటి భూమండలం ముంచితే ముంచెత్తునుగాక, నేను మాట తప్పను. భూమి కీర్తి యశో లక్ష్మీ పురుషం పార్థ చింతై సత్యం స్వనువర్తంతే స్వయమేవ భజేస్తతః. భరత, సత్యంలో నేను ఈనాడు తండ్రికి మాట ఇచ్చి నేను మాట తప్పి అయోధ్యానగర సింహాసన పైన కూర్చున్నా, నేను రాజమి వేలలేను, ఎందుకు అసత్యవాదికి భూమి సంపదలన్నీ త్యజిస్తూ దూషిస్తూ వెళ్ళిపోతాయి. భూమాత దూరం అవుతుంది, భూమాత యొక్క అనుగ్రహం దూరం అయిపోతాడు. అంటే ఈ భూమండలాన్ని ఏలే శక్తిని కోల్పోతాను నేను. భూమి కీర్తిని కోల్పోతాను. యశో లక్ష్మి, యశస్సును కూడా లక్ష్మి దూషిస్తూ వెళ్ళిపోతుంది అసత్యవాదిని. భూమి కీర్తి యశో లక్ష్మి పురుషం పార్థ చింతయి సత్యం స్వనువర్తంతే స్వయమేవ భజేత్తతః. అసత్యవాదిని లక్ష్మి వదిలేస్తుంది, సిరి సంపదలు ఈ భూమండలం ఏలే శక్తిని కోల్పోతాడు, భూమాత కూడా వదిలేస్తుంది. యశస్సు కీర్తి అన్నీ కూడా త్యజిస్తాడు. సత్యం పలుకుతున్నట్టు పుణ్యాత్మునికి ఈ భూమండలాన్ని ఏలగలుగుతాడు, భూమాత ఆశీర్వదిస్తుంది, యశస్సు వస్తుంది, కీర్తి వస్తుంది. లక్ష్మి సిరి సంపదలు తనంతట తాను వచ్చి తీరుతాయి సత్యం పలుకుతున్న పుణ్యపురుషులను. భూమి కీర్తి యశో లక్ష్మి పురుషం పార్థ చింతయి సత్యం స్వనువర్తంతే స్వయమేవ భజేత్తతః. స్వయంగా వచ్చి చేరుతాయి సత్యాత్ముని. చూసారే, మీరు ఈ భూముల నిమిత్తమే, సిరి సంపదల నిమిత్తమే, కీర్తి నిమిత్తమే, ప్రతిష్టల నిమిత్తమే సత్యాన్ని కోల్పోతే మీ గతి ఏమవుతుందో తెలుసా? అన్ని కావాలని అసత్యంతో అన్నీ పోతాయి. నేను ఒక సత్యాన్ని పాటిస్తున్న పుణ్యపురుషునికి అన్నీ చేరుతాయి. స్వయమేవ భజేస్తతః, స్వయంగా వచ్చి చేరుతాయి.
అందుకోసం సత్యంలో అంత అమోఘమైనటువంటి దివ్యశక్తి ఉంది సుమా. అందుకోసము కైకి శ్రీరామచంద్రునితో రాముడు వచ్చేసి, అమ్మ తండ్రి ఎందుకు అలా పడిపోయినాడు అని ప్రశ్నించినప్పుడు, నాకు దేవదానవుల యుద్ధంలో నేను రథాన్ని తోలినప్పుడు 2 వరాలు ఇచ్చినప్పుడు తండ్రి దగ్గరనే దాచిపెట్టినాను రామ. ఈనాడు నేను కోరుకున్నాను, భరతునికి 14 వత్సరములు అనగా నీకు 14 వత్సరములు అరణ్యవాసము, భరతునికి 14 వత్సరాలు యువరాజ పట్టాభిషేకం అని కోరుకుంది. ఎందుకంటే 14 వత్సరాల్లో అరణ్యానికి వెళ్తాడు, దానవులను వధిస్తాడు, ధర్మస్థాపన చేస్తాడు. 14 వత్సరాలు ఎందుకు కోరుకోవాలి? ఎప్పుడు కోరుకోసం రాముడు అన్ని సంవత్సరాలు బాధపడకూడదు నా తండ్రి అని చెప్పి కైకేయికి తెలుసు. కొంతకాలం కోరుకుంది, 14 వత్సరాలే కోరుకుంది. ఎందుకంటే అది కూడా శాస్త్రాల పురాణాల అరణ్యవాసము ఆనాటి ధర్మం. అది 15 సంవత్సరములు త్రేతాయుగ ధర్మం అరణ్యవాసం చేయాలంటే. 14 వత్సరములు త్రేతాయుగ కృతయుగ ధర్మం 15 సంవత్సరాలు అరణ్యవాసం చేయడం, త్రేతాయుగ ధర్మము 14 వత్సరములు. 13 సంవత్సరములు ద్వాపర యుగంలో అరణ్యవాసం చేయడం. అందుకు పంచపాండవులు జూదం ఆడినప్పుడు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, 13 సంవత్సరాలు కోరుకున్నారు. కలియుగంలో 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. ఇక్కడ మహనీయులు పుణ్యపురుషులందరూ కూడా కొంతమంది తపస్సు చేస్తున్నారు అని చేస్తున్నారు. ఈ రహస్యాన్ని తెలియకుండా కలికాలంలో అరణ్యవాసం మాత్రమే 12 సంవత్సరాలు, తపస్సుకు కాదు. అందరు కూడా 12 సంవత్సరాలు అయిపోతుందిగా తపస్సు పూర్తయినట్టు ఇదే అంటుంటారు. అదే అరణ్యవాసం చేయటం యుగధర్మాన్ని బట్టి 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలా. కలికాలంలో ఒక యుగధర్మాన్ని బట్టి ఆనాడు పరంపరగా వస్తున్నటువంటి ధర్మాలే. అందుకోసము కలికాలంలో 32 సంవత్సరాలు రామకృష్ణ పరమహంస మహాపురుషులు, 13 సంవత్సరాలు రమణ మహర్షుల వారు, 12 సంవత్సరములు 5 మాసముల 13 రోజులు మలయాళ స్వాముల వారు. మరి మహర్షులంతా చేస్తుంది, మరి ఇక్కడ 12 సంవత్సరాలని కాదు కదా ఏమి. అందుకోసం ఇక్కడ 12 సంవత్సరాలు కలికాలంలో ఎవరైనా సరే 12 సంవత్సరాలు అరణ్యవాసం చేసుకొని బాగా ధ్యానం చేసుకొని భగవత్ చింతించిన ఆత్మసాక్షాత్కారాన్ని పొంది తీరుతారు. ఇది సత్యమని మలయాళ స్వాముల వారు కూడా ప్రతిజ్ఞ చేసి చెప్పిన అది సత్యం, అది నేను ఒప్పుకుంటాను. కానీ ఈ రహస్యాన్ని తెలుసుకుంటే అరణ్యవాసం 12 సంవత్సరాలు కలికాలం అది చెప్పబడింది. కానీ తపస్సుకు ఇప్పుడు అప్పుడని కాదు, మా 12 సంవత్సరాలు నిష్ఠతో మీరు ఉంటే ఎవరైనా అది పొంది తీరుతారు, అది కూడా సత్యం. అందుకోసము ఇక్కడ భరతునికి నేను 14 వత్సరాలు యువరాజ పట్టాభిషేకం కావాలని కోరుకున్నాను, 14 వత్సరాలు నీకు అరణ్యవాసం కోరుకున్నాను రామా అంటే రాముడు సంతోషపడి, సరే నాన్నగారు తల్లడిల్లుతున్నారని ముందు ప్రశ్నించినప్పుడు ఈ విషయంలో కోరుకున్నాను. ధర్మమూలమిదం రామ విదితంచ సతామపి తత్సత్యం నత్యజేత రాజా కుపితస్తత్కృతో యథ. రామ ఈ ముందు శ్లోకం చెప్పి, ఎందుకంటే రాముడు అసత్య మార్గంలోకి పోకూడదు, తండ్రి ఆజ్ఞ పాటించాలని. ధర్మమూలమిదం రామ, ఈ సృష్టికి మూలము ధర్మం. ధర్మం అంటే ధనమూలం మీద జగత్ అంటున్నది అవసరమే, తినుబండారాలకు సహజంగా అవసరమే. కానీ ఆ డబ్బు రావాలంటే ధర్మం ఉంటేనే ఆ డబ్బు వస్తుంది. అది కూడా మీరు బాగా గ్రహించండి. అటు ధర్మము లేకుండా మీలో పని చేయింది కూలి రాలేదు, ఎవరు ఇవ్వలేరు. మీలో ధర్మం ఉన్నప్పుడే డబ్బు వస్తుంది, అది సత్యము. అందుకోసం ఈ ధనమూలమిదం జగత్తు అని కాదు, ధర్మమూలమిదం జగత్తు. అది లౌకికంగా వ్యావహారికంగా అది మిథ్యారూపంలో చెప్పబడినట్టు, ఇది సత్యరూపమైనట్టు. ఇది పాటించినప్పుడు నీకు అనంతమైన శక్తి వస్తుంది. అందుకోసమే రామ ధర్మమూలమిదం రామ విదితంచ సతామపి త్యజేత్ రాజా కుపితస్తత్ కృతోయత. సత్యాన్ని విడనాడలేక, అసత్యమును పలకలేక, సత్యమును విడనాడలేక నన్ను దూషిస్తూ పడిపోయినాడు మీ తండ్రి. అందుకోసమే ఈ ధర్మమునకు మూలము సత్యము రామాను. సత్యాన్ని విడనాడకూడదు, సత్యమే పలకాల, తండ్రి ఆజ్ఞ పాటించాలి. సత్యము దయ తపస్సు దానములు కలిగి ధర్మదేవతకు 4 పాదాలు. సత్యము దయ తపస్సు దానములు కలిసి ధర్మదేవత 4 పాదాలు కావున అలా సత్యం ఒక పాదము, అది ధర్మస్వరూపము. సత్యమే ధర్మస్వరూపము. సత్యం నాస్తి పరో ధర్మం చెప్పబడింది కదా.
అందుకోసమే రామాను ధర్మాన్ని విడనాడకుండుదుగాక అని ఆశీర్వదించింది. చూసారా సత్యం ఎంత గొప్పదో. ఆ సత్యాన్ని నిలబెట్టుట నిమిత్తమై అరణ్యవాసం 14 వత్సరాలు చేసినారు. అందుకోసము స్వామి సత్యం పలుకుతుంటాం. ఎవరు చూస్తారు? ఇప్పుడు అదే వచ్చింది. ఇంట్లో పలుకుతాను, అక్కడ ఎవరు చూసేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు చూస్తున్నారు? నేను సత్యం పలుకుతాను, అసత్యం పలుకుతాను, చూసేవాళ్ళు ఎవరే జరిగిపోతుంటుంది అనుకుంటాం. కానీ సత్యం పలుకుతున్నావో అసత్యం పలుకుతున్నావో భగవంతుడు సృష్టిని సృష్టించి 14 మంది సాక్షులుగా పెట్టినాడు. మానవులు సత్యాసత్యములను అలా ప్రవర్తన గ్రహించి ఆ భగవంతునికి చెప్పుట నిమిత్తమై 14 మంది సాక్షులు ఉన్నారు. ఆదిత్య చంద్ర వనిలానలౌచ దౌభూమిరాపో హృదయం యమశ్చ అహశ్చ రాతంచ ఉభే చ సందే ధర్మశ్చ జానాసి నరస్య వృత్తిం. నరుల యొక్క వృత్తిని ప్రవర్తన తెలియచేయుట నిమిత్తమై సూర్యచంద్రులను పెట్టినాడు. పృథివీ జలము అగ్ని వాయు ఆకాశంలో పంచభూతాలను పెట్టినాడు. హృదయదేవతను పెట్టినాడు. యమధర్మరాజును పెట్టినాడు. రాత్రి పగలు పెట్టినాడు. ఉదయ సంధ్య రాత్రి సంధ్య పెట్టినాడు. ధర్మదేవతను పెట్టినాడు. అందుకోసము ఆదిత్య చంద్ర వనిలా నలౌచ దౌర్భూమి రాపో హృదయం యమశ్చ అహశ్చ రాత్రశ్చ ఉభేచ సంధే ధర్మశ్చ జానాసి నరస్య వృత్తిం. ఎవరు చూస్తున్నారులే, ఎవరు చూస్తున్నారు అనుకుంటే చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. మానవ దృష్టిలో అక్కడ పోయి వీళ్ళ దృష్టిలో కరెక్ట్ ఉండాలి. మనం వీళ్ళ దృష్టిలో కరెక్ట్ ఉన్నప్పుడు ఆ మాధవుని అనుగ్రహాన్ని మనం పొంది ముక్తాత్మ అవుతాం. అందుకోసము రామకృష్ణ పరమహంస తాను ప్రబోధాల్లో ఈ వాక్యం చెప్పినాడు. సత్యము ఎవరున్నారు, ఎవరు చూస్తున్నారు? ఒక యువతి ఓ యువకుడు వెళుతుండగా వెంటాడుతూ నన్ను వరించాలని చెప్పి వెంటాడిందట. రామకృష్ణ పరమహంస తన ప్రబోధాల్లో ఇది ఉన్నది. ఎవరన్నా చూస్తారు అని చెప్పి ఆ యువకుడు అన్నాడు. ఎవరున్నారులే, ఎవరు చూస్తలేరులే అని చెప్పి ఆమె అండదట. దేవుడు చూస్తున్నాడు కదా అని ఆ యువకుడు అన్నాడు. చూశారా? ఎవరు చూస్తలేరని నువ్వు అంటున్నావు, దేవుడు చూస్తున్నాడు కదా, తప్పు ఎలా చేసేది అన్నాడు ఆయన. అందుకు మానవుల దృష్టిలో కాదు, భగవంతుడు సర్వాంతరాయం అంతటా ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. అందుకోసం దేవుణ్ణి కూడా ఒకసారి దేవుడు కరుణామయుడు కానీ భక్తుడు గల్ల దేవుని కూడా భక్తవత్సలుడు భగవంతుడు. ఒక్కొక్కసారి భక్తుని అభీష్టాన్ని బట్టి గ్రహించి దేవుడు తన మనసును మార్చుకుంటాడు. భక్త మార్కండేయ మహర్షికి వరం ఇచ్చినాడు. 14 వరం ఇచ్చేసి ఏమైంది మరి? బ్రహ్మదేవుడు రాత రాసినాడు, యముడు సిద్ధంగా ఉన్నాడు, ఏమైంది? ఆకల్లో శివుడిచ్చిన వరాన్ని కూడా దాన్ని చిరంజీవిగా కావాలనుకున్నాడు, తపస్సు చేసినాడు, ఆ సర్వేశ్వరుని కృపను పొందినాడు. మరి 16 వత్సరాలలోనూ మరణిస్తావని చెప్పి వరం ఇచ్చినాడు. కానీ చిరంజీవిగా కావాలనుకున్నాడు, దివ్యత్వాన్ని పొందాలనుకున్నాడు. చిరంజీవి మరి శివుని వరం అసత్యం కాదు కదా. ఆ శివుని గురించి తపస్సు చేసినప్పుడు ఆ శివుడు తన వరాన్ని విరమించుకొని భక్తుని యొక్క అభీష్ట సిద్ధించుట నిమిత్తం వరం ఇచ్చినాడు. చూశారా? భగవంతుడు తన భక్తుని సంకల్పం బట్టి తన సంకల్పాన్ని మార్చుకుంటాడు. అందుకోసమే భక్తుడు చెప్పినట్టు ఓ రోజు వినవలసి వస్తుందని చెప్పి ఈ 14 మంది సాక్షులు పెట్టినాడు. ముందు వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చేస్తారు. తప్పు చేసినాడు, ఒప్పు చేసినాడు, అది చేసినాడు, రకరకాల చెప్తాలే కల్లా అప్పుడు తల ఉంచుకొని చేసిన తప్పు ఒప్పలను బట్టి జన్మ రావాల్సిందే, తప్పదు. అక్కడ యమధర్మరాజు అక్కడ చిత్రగుప్తులు లెక్కిస్తారు, వాళ్ళందరూ తప్పదు అప్పుడు. అందుకోసమే భక్తుడు భగవంతుని కూడా మార్చగలుగుతాడు. అందుకోసమే వీళ్ళందరూ సాక్షులుగా పెట్టేసినాడు. అందుకోసమే శివుడు ఇచ్చిన వరాన్ని కూడా భక్త మార్కండేయుడు దాన్ని విరమించుకునేలా చేసినాడా లేదా? అందుకోసము భగవంతుడు కరుణామయుడు. అందుకు ఇంతమంది సాక్షులు పెట్టినాడు. కావున మనము భగవంతుడు కరుణామయుడు, పాపాలను తొలగిస్తాడు, మనకు ముక్తిని ప్రసాదిస్తాడు. కానీ భగవంతుని బాధ పెట్టకూడదు. భగవంతుడు చెప్పినట్టు మనం ఆచరిస్తూ పోతే భగవంతుడు సంతోషించి మనకు ముక్తిని ఇస్తాడు. అందుకోసం సత్యమే పలకాల సుమ.
సత్యంలో అనంతమైనటువంటి శక్తి, పుణ్యం ఉన్నది అన్నమాట. వరం కూప శతాత్ వాపే వరం వాపి శతాత్ క్రతు వరం క్రతు శతాత్ పుత్ర సత్యం పుత్ర శతాత్ వరం. 100 నూతుల కంటే ఒకవేళ దిగుడు బావి శ్రేష్టకరము. 100 నూతులు నూతులు అంటే దిగుడు మామూలు నీళ్ళు చేదులు బావులు ఉంటాయి కదా పూర్వము. 100 బావులు తవ్వించిన ఫలితం ఒక దిగుడు బావి పెద్ద త్రవ్విస్తే అంత పుణ్యం అందులో ఉంది. 100 దిగుడు బావుల కన్నా వరం కూప శతాత్ వాపే వరం వాపి శతాత్ క్రతు 100 దిగుడు బావుల కన్నా ఒక యజ్ఞం చేస్తే అంత పుణ్యం అందులో ఉన్నది. వరం క్రతు శతాత్ పుత్ర 100 యజ్ఞములు శాస్త్రోక్త ప్రకారంగా చేసిన పుణ్యమంతా ఒక సుపుత్రుని కంటే అందులో ఉన్నదా అంత పుణ్యం. వరం క్రతు శతాత్ పుత్ర శతాత్ పుత్ర శతం క్రతు ఇక్కడ వరం క్రతు శతాత్ పుత్ర ఈ 100 యజ్ఞములు చేసిన పుణ్యమంతా ఒక సుపుత్రుని కంటే ఉన్నది. కానీ ఆ సుపుత్రుని కన్నా ఒక సత్యం 100 మంది సుపుత్రులను కనే బదులు ఒక సత్యం పలికితే అంత దివ్యత్వం అందులో ఉన్నది. ఎంత పుణ్యం ఉందో చూశారా. సత్యం పుత్ర శతాత్ వరం. అందుకోసము స్వామి సత్యం పలుకుతుంటాం. ఎవరు చూస్తారు? ఇప్పుడు అదే వచ్చింది. ఇంట్లో పలుకుతాను, అక్కడ ఎవరు చూసేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు చూస్తున్నారు? నేను సత్యం పలుకుతాను, అసత్యం పలుకుతాను, చూసేవాళ్ళు ఎవరు? జరిగిపోతుంటుందని అనుకుంటాం. కానీ సత్యం పలుకుతున్నావో అసత్యం పలుకుతున్నావో భగవంతుడు సృష్టిని సృష్టించి 14 మంది సాక్షులుగా పెట్టినాడు. మానవులు సత్యాసత్యములను అలా ప్రవర్తన గ్రహించి ఆ భగవంతునికి చెప్పుట నిమిత్తమే 14 మంది సాక్షులు ఉన్నారు. ఆదిత్య చంద్ర వనిలానలౌ చ ద్వౌ భూమిరాపో హృదయం యమశ్చ అహశ్చ రాత్రంచ ఉభే చ సందే ధర్మశ్చ జానాసి నరశ్చ వృత్తిం. నరుల యొక్క వృత్తిని ప్రవర్తన తెలియచేయుట నిమిత్తమై సూర్యచంద్రులను పెట్టినాడు. పృథివీ జలము అగ్ని వాయు ఆకాశంలో పంచభూతాలను పెట్టినాడు. హృదయదేవతను పెట్టినాడు. యమధర్మరాజును పెట్టినాడు. రాత్రి పగలు పెట్టినాడు. ఉదయ సంధ్య రాత్రి సంధ్య పెట్టినాడు. ధర్మదేవతను పెట్టినాడు. అందుకోసము ఆదిత్య చంద్ర వనిలా నలౌచ దౌర్భూమి రాపో హృదయం యమశ్చ అహశ్చ రాత్రశ్చ ఉభేచ సందే ధర్మశ్చ జానాసి నరశ్చ వృత్తిం. ఎవరు చూస్తున్నారులే అనుకుంటే చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. మానవ దృష్టిలో అక్కడ పోయి వీళ్ళ దృష్టిలో కరెక్ట్ ఉండాలి. మనం వీళ్ళ దృష్టిలో కరెక్ట్ ఉన్నప్పుడు ఆ మాధవుని అనుగ్రహాన్ని మనం పొంది ముక్తాత్మ అవుతాం. అందుకోసము రామకృష్ణ పరమహంస తాను ప్రబోధాల్లో ఈ వాక్యం చెప్పినాడు. సత్యము ఎవరున్నారు, ఎవరు చూస్తున్నారు? ఒక యువతి ఓ యువకుడు వెళుతుండగా వెంటాడుతూ నన్ను వరించాలని చెప్పి వెంటాడిందట. రామకృష్ణ పరమహంస తన ప్రబోధాల్లో ఇది ఉన్నది. ఎవరన్నా చూస్తారు అని చెప్పి ఆ యువకుడు అన్నాడు. ఎవరున్నారులే, ఎవరు చూస్తలేరులే అని చెప్పి ఆమె అండదట. దేవుడు చూస్తున్నాడు కదా అని ఆ యువకుడు అన్నాడు. చూశారా? ఎవరు చూస్తలేరని నువ్వు అంటున్నావు, దేవుడు చూస్తున్నాడు కదా, తప్పు ఎలా చేసేది అన్నాడు ఆయన. అందుకు మానవుల దృష్టిలో కాదు, భగవంతుడు సర్వాంతరాయం అంతటా ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. అందుకోసం దేవుణ్ణి కూడా ఒకసారి దేవుడు కరుణామయుడు కానీ భక్తుడు గల్ల దేవుని కూడా భక్తవత్సలుడు భగవంతుడు. ఒక్కొక్కసారి భక్తుని అభీష్టాన్ని బట్టి గ్రహించి దేవుడు తన మనసును మార్చుకుంటాడు. భక్త మార్కండేయ మహర్షికి వరం ఇచ్చినాడు. 14 వరం ఇచ్చేసి ఏమైంది మరి? బ్రహ్మదేవుడు రాత రాసినాడు, యముడు సిద్ధంగా ఉన్నాడు, ఏమైంది? ఆకల్లో శివుడిచ్చిన వరాన్ని కూడా దాన్ని చిరంజీవిగా కావాలనుకున్నాడు, తపస్సు చేసినాడు, ఆ సర్వేశ్వరుని కృపను పొందినాడు. మరి 16 వత్సరాలలోనూ మరణిస్తావని చెప్పి వరం ఇచ్చినాడు. కానీ చిరంజీవిగా కావాలనుకున్నాడు, దివ్యత్వాన్ని పొందాలనుకున్నాడు. చిరంజీవి మరి శివుని వరం అసత్యం కాదు కదా.
ఆ శివుని గురించి తపస్సు చేసినప్పుడు ఆ శివుడు తన వరాన్ని విరమించుకొని భక్తుని యొక్క అభీష్ట సిద్ధించుట నిమిత్తం వరం ఇచ్చినాడు. చూశారా, భగవంతుడు తన భక్తుని సంకల్పం బట్టి తన సంకల్పాన్ని మార్చుకుంటాడు. అందుకోసమే భక్తుడు చెప్పినట్టు ఓ రోజు వినవలసి వస్తుందని చెప్పి ఈ 14 మంది సాక్షులు పెట్టినాడు. ముందు వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చేస్తారు. ఇలా తప్పు చేసినాడు, ఒప్పు చేసినాడు, అది చేసినాడు, రకరకాల చెప్తాల కల్లా అప్పుడు తల ఉంచుకొని చేసిన తప్పు ఒప్పలను బట్టి జన్మ రావాల్సిందే, తప్పదు. అక్కడ యమధర్మరాజు అక్కడ చిత్రగుప్తులు లెక్కిస్తారు, వాళ్ళందరూ తప్పదు అప్పుడు. అందుకోసమే భక్తుడు భగవంతుని కూడా మార్చగలుగుతాడు. అందుకోసమే వీళ్ళందరూ సాక్షులుగా పెట్టేసినాడు. అందుకోసమే శివుడు ఇచ్చిన వరాన్ని కూడా భక్త మార్కండేయుడు దాన్ని విరమించుకునేలా చేసినాడా లేదా? అందుకోసము భగవంతుడు కరుణామయుడు. అందుకు ఇంతమంది సాక్షులు పెట్టినాడు. కావున మనము భగవంతుడు కరుణామయుడు, పాపాలను తొలగిస్తాడు, మనకు ముక్తిని ప్రసాదిస్తాడు. కానీ భగవంతుని బాధ పెట్టకూడదు. భగవంతుడు చెప్పినట్టు మనం ఆచరిస్తూ పోతే భగవంతుడు సంతోషించి మనకు ముక్తిని ఇస్తాడు. అందుకోసం సత్యమే పలకాల సుమా. సత్యంలో అనంతమైనటువంటి శక్తి, పుణ్యం ఉన్నదన్నమాట. వరం కూప శతాత్వాపే వరం వాపి శతాత్ క్రతు వరం క్రతు శతాత్ పుత్ర సత్యం పుత్ర శతాత్వరం. 100 నూతుల కంటే ఒకవేళ దిగుడు బావి శ్రేష్టకరము. 100 నూతులు నూతులు అంటే దిగుడు మామూలు నీళ్ళు చేదులు బావులు ఉంటాయి కదా పూర్వము. 100 బావులు త్రవ్వించిన ఫలితం ఒక దిగుడు బావి పెద్ద త్రవ్విస్తే అంత పుణ్యం అందులో ఉంది. 100 దిగుడు బావుల కన్నా వరం కూప శతాత్ వాపే వరం వాపి శతాత్ క్రతు 100 దిగుడు బావుల కన్నా ఒక యజ్ఞం చేస్తే అంత పుణ్యం అందులో ఉన్నది. వరం క్రతు శతాత్ పుత్ర 100 యజ్ఞములు శాస్త్రోక్త ప్రకారంగా చేసిన పుణ్యం అంతా ఒక సుపుత్రుని కంటే అందులో ఉన్నదా అంత పుణ్యం. వరం క్రతు శతాత్ పుత్ర శతాత్ పుత్ర శతం క్రతు ఇక్కడ వరం క్రతు శతాత్ పుత్ర ఈ 100 యజ్ఞములు చేసిన పుణ్యమంతా ఒక సుపుత్రుని కంటే ఉన్నది. కానీ ఆ సుపుత్రుని కన్నా ఒక సత్యం 100 మంది సుపుత్రులను కనే బదులు ఒక సత్యం పలికితే అంత దివ్యత్వం అందులో ఉన్నది. ఎంత పుణ్యం ఉందో చూశారా. సత్యం పుత్ర శతాత్ వరం. సత్యం పలుకుతే 100 మంది సుపుత్రులను కానీ పుణ్యం ఒక సత్యంలో ఉన్నది. మరి ఇట్టి దివ్యత్వాన్ని ఇన్ని యజ్ఞయాగాలు చేస్తున్నాము, ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాం, చేయండి మంచిదే. కానీ ఇన్ని పుణ్య కార్యక్రమాలన్నీ చేస్తూ ఎవరైతే సత్యాన్ని వదులుతారో ఇవన్నీ బూడిద పాలైపోతాయని చెప్పి రామాయణం చెబుతుంది. అందుకోసము ఇక్కడ వశిష్ఠ యోగీంద్రుల వారు దశరథ మహారాజుకు చెప్తాడు, త్రిశిలోకేషు విఖ్యాత ధర్మాత్మా ఇతి రాఘవ ప్రతిశ్రుత్యం కరచ్చేతి ఉక్తం వాక్యం అకుర్వత ఇష్టాపూర్త వదోభూయ తస్మాత్ రామం విసర్జయ. ఎవరు ఇది చేస్తానని సత్యం పలికి అది చేయకుండా అసత్య మార్గంలో ఎవరు పోతారో దశరథ మహారాజా, అప్పుడు ఇక్కడ తటాకాది కూప తటాకాది యజ్ఞయాగాదులు చేసిన పుణ్య కార్యక్రమం యొక్క ఫలితం ఆ పుణ్యమంతా ధ్వంసం అయిపోతుంది. అందుకోసమే నువ్వు విశ్వామిత్ర మహర్షింబడి రాముని పంపుతానని మాట ఇచ్చి నువ్వు అసత్యం పలకకు సుమా. ఒకరు అసత్యం పలికినావనుకో నీ పుణ్యమంతా నశిస్తుంది. కాబట్టి రామునైన వదులుకోగాని నువ్వు అసత్యం పలుకొద్దు అని చెప్తాడు. పుత్రునైనా వదులుకో, రాముడు సుపుత్రుడు కదా, సుపుత్రునైనా వదులుకో కానీ సత్యాన్ని మాత్రం వదులుకో. ఎంత గొప్ప వ్రతము చూశారా. అందుకోసము దశరథ ఈ వ్రతాన్ని కొన్నట్టు గురుదేవుల ఆజ్ఞని పోయి రాముడు కూడా పోతే పోన్లే గురుదేవులు చెప్పిన ఇది సత్యమే కదా. 100 మంది సుపుత్రులంగానే దివ్యత్వం ఒక సత్యంలో ఉన్నది. సత్యములతో ఆ 100 మంది రాములను కన్నంత పుణ్యమే. రాముడు దేవుడు కానీ సుపుత్రులను కన్నా దివ్య ఫలితం అక్కడ ఉన్నది. ఎందుకంటే ఒక సుపుత్రుడు పుట్టితే ఒక సుపుత్రుడు గురుభక్తుడు అంటే ధర్మ మార్గంలో పయనించిన పుణ్యపురుషుడు. ఎందుకంటే ఎక్కడైతే సుపుత్రుడు జన్మిస్తాడో
మాతా ధన్య పితా ధన్య ధన్యం గోత్రకులద్భవ ధన్యా చ వసుధాదేవి యత్ర శాత్ గురుభక్తత. గురుభక్తులు సుపుత్రులు ఎక్కడ జన్మి మాత తల్లి తండ్రులు ధన్యత గాంచుతారు, వాళ్ళు ముక్తాత్ములు అవుతారు. మాతా ధన్య పితా ధన్య ధన్యం గోత్రకులద్భవ, తన గోత్రం తరిస్తుంది. ధన్యాచ వసుధాదేవి యత్ర శాత్ గురుభక్తత, పుట్టిన దేశం కూడా తరిస్తుంది. అందుకోసము అంత దివ్యత్వం ఉన్నది. అందుకోసము ఇక్కడ సత్యమే పలకాల, అసత్యాదులు పలకకూడదు. సత్యం గురించి ఎన్నో ఉపమానాలు ఉన్నాయి, నానా కోకొల్లలుగా ఉన్నాయి. అందుకోసమే రామచంద్రుడు అరణ్యవాసం చేసే కాలంలో దండకారణ్యంలో సీతామాత అక్కడ శ్రీరామచంద్రుడు దండకారణ్యవాసులకు రాక్షసులను అధర్మపరులను వధిస్తూ వస్తున్నాడు శ్రీరామచంద్రుడు. అప్పుడు సీతామాత ఉండి అందరూ తన బిడ్డలే కదా, రామ ఎందుకు దండకాశ్రితాన్ని అపరాధం వినాహంతం లోకో వీరనమంశి, ఈ అపరాధము లేఖని నీకు ఏం ద్రోహం చేసినారని ఈ దండకారణ్యవాసులకు ఈ రాక్షసులను వధిస్తున్నావు, ఇది తగదు అని చెప్తుంది అన్నమాట. ఇది వద్దు, చేయకూడదని అడ్డు వస్తుంది. ఆ అంత ప్రేమతో కూడిన తల్లినే రాక్షసులు ఎత్తుకెళ్ళినారు కదా. బుద్ధివైర్యం వినాహంతం రాక్షసాం దండకాశ్రితాం అపరాధం వినాహంతం లోకో వీరనమంస్యతే. ఈ లోకం ఒప్పుకోదు రామా, అది బుద్ధిహీనులు అజ్ఞానులు. బుద్ధి వైర్యం వినాహంతం రాక్షసాం రాక్షసు దండకాశ్రితులకు దండకారణ్యమైనటువంటి దండకారణ్యంలో విహరిస్తున్నటువంటి అపరాధులు అజ్ఞానులను ఒప్పుకుంటాను. అపరాధం వినాహంతం లోకో వీరనమంశతే, ఇది అపరాధము, వీళ్ళని చంపవద్దు రామ అని అడ్డు వస్తుంది. సీత నువ్వు అన్నమాట సత్యం కాదని నేను ప్రతిజ్ఞ చేసినాను. విశ్వామిత్ర మహర్షి సిద్ధాశ్రమంలో మారీచ స్వభావులు లోకకంటకులై విహరిస్తూ యజ్ఞయాగాదులను ధ్వంసం చేసే సమయంలో విశ్వామిత్ర మహర్షికి ఆ మునీశ్వరులను మాట ఇచ్చినాను. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్య చ హితాయ చ తవ చైవ ప్రమేయస్య వచనం కర్తుముద్యతః. ఎందుకంటే గోవులను గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్య చ హితాయ చ, గోవులను బ్రాహ్మణులను దేశ శ్రేయస్సుకై నేను కోదండాన్ని చేతబోని ప్రతిజ్ఞ చేసినాను. గోబ్రాహ్మణ హితార్థాయ, గోవులను బ్రాహ్మణులను పరమభక్తులను సాధులను సన్యాసులను రక్షించుట నిమిత్తమే దేశ శ్రేయస్సుకై గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్య హితాయ చ తవ చైవ అప్రమేయస్య వచనం కర్తుముద్యత. మహర్షి, మీ మునీశ్వరుల యొక్క మాటను నేను నెరవేర్చి తీరుతాం, ఆజ్ఞాపించు, మేము సిద్ధంగా ఉన్నాము. ఇమంసం మునిశార్దూల కింకరం సముపాగతవు ఆజ్ఞాపయ మనుశ్రేష్ఠ శాసనము కరవావకి. రామలక్ష్మణులైన మేమిరురము నీ శాసనాన్ని పాటిస్తాము, నువ్వు చెప్పింది ఆచరిస్తాము, ఆజ్ఞాపించు మహర్షి అని పాదాలు నమస్కారం చేసి ప్రతిజ్ఞ చేసినారు ఆ రోజు. అందుకోసం సీత, ఆనాడు నేను మునీశ్వరులను రక్షిస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసినాను. ఈ రాక్షసులు ఈ దండకారణ్యవాసంలో విహరిస్తూ మునీశ్వరులను బాధ పెడుతున్నారు. కావున ఆనాడు నేను సత్య ప్రతిజ్ఞ చేసినాను విశ్వశ్రేయస్సుకై ఈ లోకకంటకులైన రాక్షసులను వధిస్తాను. అందుకోసము అప్యహం జీవితం జహ్యాం త్వామే సీత సలక్షణాం మమ ప్రతిజ్ఞా సంసృత్య బ్రాహ్మణ్యేభ్యో విశేషతః. సీత, నాకు అడ్డు రావద్దు. అడ్డొస్తివా నా సత్య ప్రతిజ్ఞను మాత్రం నేను వదలను. నిన్నైనా వదులుతాను, లక్ష్మణస్వామినైనా వదులుతాను, తుదకు నా ప్రాణాలనైనా వదులుతాను గాను నేను సత్య ప్రతిజ్ఞను విడనాడను అన్నాడు. ఎంత గొప్ప వ్రతం చూశారా! సత్యం ఎంత మహత్కరమైనటువంటి దివ్యపూరితమైనటువంటి రాముడు సత్యాన్ని ఆచరిస్తూ లోకానికి అందించినాడు. నిన్నైనా చేతనైనా వదులుతాను, తమ్మునైనా లక్ష్మణుని వదులుతాను, ఆకలి ప్రాణాలనైనా వదులుతాను, నేను సత్యాన్ని విడనాడను. మహర్షులకు ఇచ్చిన మాటను నేను విడనాడను. ఎంత గొప్ప! అందుకోసమే శ్రీకృష్ణ పరమాత్మ సూక్త ప్రాయములు భగవద్గీత కొండ అద్దమందు కొంచెమై ఉండద. కొండ అంత గుడంగా చిన్న అద్దంలాగా పడ్డట్టు ఒక్కొక్క శ్లోకంలో అనంతమైన దివ్యపూరితమైన దివ్యత్వం అందులో ఉన్నది గ్రహించిన పుణ్యపురుషులకు.
అందుకోసము అది భగవద్గీత ఊరికి అర్థం కాదు అందుకోసం భగవద్గీతలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శీర్విజయోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. భగవద్గీతలో దకారం పలికింది ప్రథమంలో, ఆకల్లో మకారం పలికింది. దమ శమ దమ ఉపరమ తితిక్ష శ్రద్ధ సమాధానం సాధన చతుష్ట సంపత్తిలో ఇక్కడ దమ ఇంద్రియ నిగ్రహం కలిగి శమదమములను అంతరేంద్రియ నిగ్రహము బాహ్యేంద్రియ నిగ్రహం ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారికి భగవద్గీత అర్థమవుతుందని వేదవ్యాస భగవానుల వారు చెప్పి మానవాళికి అర్థం కావాలంటే ముందు దకారం ఆకలం ఆకారం దమహ ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారికి అట్టి బ్రహ్మచర్య వ్రతాన్ని పోని ఊర్ధ్వ రేతస్కులైన పుణ్యపురుషులకు అనుష్ఠానపరులకే భగవద్గీత అర్థమవుతుంది, అందరికీ అవగాహన కాదు. అంత గొప్ప దివ్యత్వం కలిగినటువంటిది భగవద్గీత. సూత్రప్రాయంగా ఇక్కడ అనుద్వేగకరం వాక్యం సత్యం పలకండి, ప్రియం హితం చెయ్యత్ ప్రియంగా పలకండి. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. స్వాధ్యాయనం చేసుకోవాలి ప్రతిరోజు. నశ్రేయో నియమం వినః. ప్రతిరోజు భగవద్గీత పారాయణ ఆది గ్రంథాలు కూడా ఉపనిషత్ పారాయణ గీతాపారాయణ. ఎందుకంటే ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదం చెప్పబడింది కదా. వేదముల యొక్క సారాంశం ఉపనిషత్తులో, బ్రహ్మ విద్య యొక్క సారాంశం అంత భగవద్గీతలో ఉంది. శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్తు, వేదముల యొక్క సారాంశం ఉపనిషత్తులు, ఉపనిషత్తుల సారాంశము ఈ భగవద్గీత అని చెప్పబడింది. భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మనే ఉపదేశం తెలుసు. 701 శ్లోకాన్ని ఎలా చెప్పగలిగినాడు? అక్కడ ఉండేది యుద్ధం కదా, రణరంగం కదా. ఇన్ని చెప్పాలంటే పారాయణ చేయాలంటే 3 గంటలు పడుతుంది. స్పీడ్ చెప్పుకుంటే పారాయణ చేసుకుంటూ పోతే 3 గంటలు. చిన్నగా చెప్పాలంటే ఆయన దుఃఖసాగర్లో ఉన్నాడు, బుజ్జగించి చెప్పాలి కదా. బుజ్జగించుకుంటూ చెప్పుకుంటూ పోతే ఎన్ని గంటలు పడి ఉంటుంది అని పండితోత్తములకు పరమభక్తాగ్రసులు కొంచెం సందేహంగానే ఉన్నది. అప్పుడు ఆ రణరంగంలోకి వెళ్ళి సేనల మధ్యలో ఈ రథాన్ని ఆపన్నప్పుడు అక్కడ పోయి కృష్ణుడు నిలబెట్టగానే రథాన్ని అందరిని చూసేసరికల్లా అందరూ తన వారిని ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ గ్రహించేసి కాలాన్ని అక్కడ మొత్తం కూడా ఈ సృష్టిని ఈ 14 భువనాలందరూ కూడా నిశ్చేష్టులుగా చేసేసినాడు, చలనరహితంగా చేసేసినాడు. ఆ రథాలు అట్నే ఆగిపోయినాయి. రాజులు, గుర్రాలు, రథాలు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి సైన్యం అంతా కూడా ఆగిపోయింది, నిశ్చేష్టులు అయిపోయినారు. ఇప్పుడు రాళ్ళు ఉన్నాయి కదా, అట్లా ఉండిపోయినారు మొత్తం. అది ఎంతకాలం పట్టిందో ఆ సర్వేశ్వరునికే తెలుసు. కృష్ణార్జునులు మాత్రం మాట్లాడుకుంటున్నారు, ఇష్టంతా ఆగిపోయింది. కృష్ణుడు చెప్పినాడు, అది ఎంతకాలం చెప్పినాడు ఆ సర్వేశ్వరునికి తెలుసు, అర్జునుడికి తెలుసు, వేదవ్యాస భగవాను వారికి తెలుసు. భగవద్గీత అన్నీ చెప్పినాడు. అక్కడ చెప్పండి అసత్యమైన వాక్కులు వేదవ్యాస భగవానుల వారు ఎందుకు చెప్తాడు? చెప్పిన సందేశాన్ని అక్కడ అలా పేర్లు పెట్టేసి దాన్ని మార్చినాడు. ధృతరాష్ట్ర ఉవాచ సంజయ్ ఉవాచ, సంజయుడు చెప్పినాడు కావున అర్జున ఉవాచ కృష్ణ పరమత ఉవాచలు పెట్టి వాళ్ళు చెప్పినారని అడు మార్చి లోకానికి దాని గ్రంథ రూపంలో లోకానికి అందించినాడు వేదవ్యాస భగవానుల వారు. చెప్పలేదు ఎలా చెప్పినారంటారు, కానీ అన్ని శ్లోకాలు చెప్పినాడు. అది చాలా కాలము చెప్పినాడు. మళ్ళీ తర్వాత విశ్వరూపాన్ని చూపించిన తర్వాత నీ యొక్క వాక్కును పాటిస్తాను కృష్ణ అనగానే ఆ జీవశవంలాగా పడినటువంటి నిశ్చేష్టులైనటువంటి వారికి, చలనరహితులుగా ఉన్నటువంటి వారికి వెంటనే ఆ దివ్యత్వాన్ని ప్రసాదించినాడు, చలనం కలిగినారు. అందరూ కూడా యథాస్థితికి వచ్చినారు. మళ్ళీ యుద్ధాలు అన్ని చేస్తున్నారు. వాళ్ళు కేవలం వాళ్ళకు నిశ్చేష్టులైనట్టు తెలియలేదు యోగమాయ వాళ్ళు. అందరూ మేము నిలబడ్డాం మాట్లాడుకున్నట్టే వాళ్ళకు తోసింది. ఆ భగవంతుని లీల ఆలాటిది. అందుకోసం భగవద్గీత అన్నీ చెప్పినాడు. సత్యం చెప్పకపోతే ఈనాడు ఆ సత్యవాక్ ఇంతవరకు ఉండేది కాదు, మనం చెప్పుకునే వాళ్ళం కాదు. చెప్పినాడు కావున అది నిలబడి ఉన్నది, ఇంతవరకు నిలిచి ఉంది. అందుకోసము ఆ రణరంగంలో ఎలా చెప్పగలిగిన సమయం లేదని చెప్పి కుతర్కవాదులు అందరూ కూడా ఏదేదో ప్రశ్నిస్తున్నారు.
చెప్పిన విషయాలు సత్యములు. అందుకోసమే ఇక్కడ గీతాపారాయణ. అందుకోసము ప్రతిరోజు లేవగానే ఆ గీతాపారాయణ చేసుకోండి, ఉపనిషత్ పారాయణ చేసుకోండి. మీకు నచ్చింది తన ఇష్టదైవం ఎవరో ఆ దైవాన్ని ప్రార్థన చేసుకోండి. మలయాళ స్వాముల వారు మీరు భోజనం చేయకముందే ఉదయం సూర్యోదయం కన్నా ముందు స్నానాల సంధ్యలు పూర్తి చేసుకోండి. ముందు పారాయణ చేయండి, మీరు నీరు కూడా తాగొద్దు అన్నాడు మలయాళ స్వాముల వారు. మాట్లాడటానికి సమయం ఉంటుంది, వండుకొని తినడానికి సమయం ఉంటుంది, నిద్రపోవటం అన్ని సమయం ఉంటుంది. ఒక అరగంట, పావుగంట, ఒక గంట సేపు భగవత్ ప్రార్థన చేసుకొని మోక్ష సామ్రాజ్యంలో ఆ సంపదను పెట్టుకోవడానికి ఓపిక లేదా? మీ ఇంటి ఏం తీసుకెళ్తారు? ఒక గంట ముందు లేవండి. ఒక గంట ముందు లేచి ఆ అందరూ నిద్రిస్తుంటారు, వాళ్ళకు నచ్చదు అనుకో, మీకు నచ్చింది లేచి ముందుగా లేచి కొంత పారాయణ చేసుకోండి, మీ పనులు మీరు చేసుకోండి. సర్వే దేవశ్చ ఋషియో యోగిన పన్నగాచయే గోపాల గోపికావాపి నారదోద్ధవ పాశదై. ఎక్కడ గీతా భగవద్గీత ఉంటుందో, ఎక్కడ గీతాపారాయణ జరుగుతుందో, సర్వే దేవశ్చ ఋషియో సమస్త దేవతలు, ఋషులు, ఆదిశేషుడు, గోపబాలకులు, గోపికలు, ఆదిశేషుడు అందరూ కూడా గీత ఉన్న చోట ఉంటారు. అంటే గీత ఎక్కడ పారాయణ జరుగుతుందో అక్కడ సద్గ్రంథం ఉండి సత్ప్రవర్తన కలిగి గీతాపారాయణ చేస్తూ ఆ భగవంతుడు చెప్పినట్టు ఎక్కడ ఆచరణ కలిగి ఉంటారు, అక్కడ సమస్తం అక్కడ ఆదిశేషుడు, ఋషులు, నారదాది మహర్షులు, ఉద్ధవుడు అందరు సర్వే దేవశ్చ ఋషియో యోగిన పన్న యోగీశ్వరులు అందరూ ఉంటారు. యోగిన పన్నగాచే గోపాల గోపికావాపి ఇంకా అందరూ మహర్షులు అందరూ అక్కడ ఉంటారు. గోపాల గోపికావాపి అందరూ కూడా సమస్త దేవతాగణాలు అక్కడ ఉంటారు. నారదోద్ధవ పార్షదేహి ఉద్ధవుడు, నారదాది మహర్షులంతా అక్కడ ఉంటారు. గీతా శ్రేయోహం తిష్టామి గీతామే చోత్తమం గృహం గీతాజ్ఞానం ఉపాశ్రిత్య త్రిలోకాన్ పాలయామ్యం. గీత నా మందిరము, గీతను ఆశ్రయించే నేను ముల్లోకాలను పాలన చేస్తున్నానని భగవంతుడు చెప్పినాడు శ్రీ విష్ణుదేవుడు భూదేవికి. గీతా మహత్యంలో చదువుకోండి, సమయం ఉండదు, అన్ని శ్లోకాలు చూసుకోండి. గీత పైన మీకు విశ్వాసం కలుగుతుంది. గీతను ఆశ్రయించినాను, గీత నా మందిరము, నా ఇల్లు, గీతను ఆశ్రయించి ముల్లోకాలను పాలన చేస్తున్నానని చెప్పినాడు కృష్ణ పరమాత్మ. ఆ శ్రీ మహావిష్ణు భూదేవికి చెప్తున్నాడు. మరి అట్టి గీతను ఆశ్రయించిన ఆ భగవంతుడు గీతను తన మందిరమని చెప్పుకుని గీతను ఆశ్రయించుకొని ముల్లోకాలను పాలన చేస్తున్నప్పుడు ఎంత పెద్ద గ్రంథము, ఎంత పునీతనమైనటువంటిది పావన గంగదా, అట్టి భగవద్గీతను మీరు ఎందుకు పారాయణ చేయలేరు? అందుకోసమే ప్రతిరోజు భగవంతుడు ఇక్కడ ఏం చెప్పినాడు, పారాయణ చేసుకోండి. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం ఇతంచేయతు స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తపవుష్యతే. గీతాది పారాయణలు చేసుకొని ఇంకా వ్యాఖ్యానాలు చేయాలంటే సమయం లేదు కావున శ్లోకం పైన వచ్చే వారాలు ఈనాడు వాచిక తపస్సు చెప్పుకున్నాం. ఎందుకంటే సమయం ఉండదు కావున సంగ్రహంగా అక్కడక్కడ చెప్పుకున్నాం. వచ్చే వారాల్లో మానసిక తపస్సు, శారీరక తపస్సు పోయిన వారాల్లో చెప్పుకున్నాం సంగ్రహంగా. వాచిక తపస్సు, మానసిక తపస్సు వచ్చే వారాల్లో చెప్పుకుందాం. ఆ భగవంతుడు చెప్పినటువంటి కథలు, లీలలు, విభూతులన్నీ కూడా మననం చేసుకుంటూ భగవన్ నామ సంకీర్తన చేస్తూ ఆ కథలు, ఆ భగవంతుని నామ సంకీర్తన చేస్తూ ఆ కథలు వింటూ ఆ భగవంతుడు చెప్పిన మార్గంలో పయనిస్తూ మీరు ముక్తాత్మలు కావాలని కోరుతూ ఓం తత్సత్. सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहि तेजस्विनावधीतमस्तु मा विद्विषावहि. ओम शांति शांति शांति. शंभो शिव 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 शिव. नारायण नारायण नारायण. ओ దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నందునుగాక,
శాంతిమతం స్థాపితమగునుగాక సత్యమతం స్థిర ప్రతిష్ఠిత నందునుగాక ధర్మమతము ఉద్ధరింపబడునుగాక ఋషిమతము వర్ధిల్లునుగాక స్వాతంత్ర్యమతము జయించునుగాక జ్ఞానమతము వ్యాపకమగునుగాక కలిమతము అంతరించునుగాక అహింసావ్రతము స్థిరస్థాపితమగునుగాక ఓం తత్సత్. గంగాధర హర నమో నమో గంగాధర హర నమో నమో గౌరీ వల్లభ నమో నమో గౌరీ వల్లభ నమో నమో నంది వాహన నమో నమో నంది వాహన నమో నమో నాగాభరణ నమో నమో నాగాభరణ నమో నమో గజచర్మాంబర నమో నమో గజచర్మాంబర నమో నమో చంద్రకళాధర నమో నమో విభూతిధారి నమో నమో విభూతిధారి నమో నమో త్రిశూలధారి నమో నమో గంగాధర హర నమో నమో గంగాధర హర నమో నమో గౌరీ వల్లభ నమో నమో నంది వాహన నమో నమో నంది వాహన నమో నమో నాగాభరణ నమో నమో విభూతిధారి నమో నమో విభూతిధారి నమో నమో త్రిశూలధారి నమో నమో గజచర్మాంబర నమో నమో గజచర్మాంబర నమో నమో చంద్రకళాధర నమో నమో చంద్రకళాధర నమో నమో గంగాధర హర నమో నమో గంగాధర హర నమో నమో గౌరీ వల్లభ నమో నమో గంగాధర హర నమో నమో జై భక్తవత్సల భగవానికి జై జగన్మాతా की జై హర హర మహాదేవ శంభో మన ఆధ్యాత్మిక సందేహాలుంటే కింద గుహ దగ్గర మాట్లాడుకుందాం ప్రశ్నోత్తర కార్యక్రమంలో. ఓం నమః శివాయ.
పాదుకార్పితమస్తు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత సంపూర్ణతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తదాస్తు. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. ఓం దైవమతోపతిష్ఠితమవనగాతం కరుణామతము రుద్రనందనగాతం శాంతిమతమస్థాపితమవనగాతం సత్యమతము స్థిరపతిష్ఠితనందనగాతం ధర్మమతము ఉత్తరింపబడునుగాతం ఋషిమతము వర్ధిల్లునుగాతం స్వాతంత్ర్యమతము జయించునుగాతం జ్ఞానమతము వ్యాపకమవునుగాతం కలిమతము అంతరించునుగాతం అహింసావ్రతము శిరస్థాపితమవునుగాతం